ప్రకాష్ రాజు మళ్ళీ మాట్లాడిండు. ఇంతకు ముందు కూడా మాట్లాడిండు. ఆయనకు అలవాటు. ఆయన యాక్చువల్లీ క్రిస్టియను. ప్రకాష్ రాజ్ అంటే క్రిస్టియన్ అని మనకు అందరికీ తెలిసిపోయింది ఎప్పుడో. మరి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మన వాటిని నాస్తికుడిని అంటాడు, ఏదో అంటాడు. ఆయన ఏమన్నా కానీ మనకేం అవసరం అండి. ఒక యాక్టర్గా ఆయనను అభిమానించవచ్చు, అంతేగాని ఆయన చేసే పనులతోని మనకు అవసరం లేదు. ఆయన ఒక్కసారి రాముడు ఇట్లాంటోడు అనగానే, ఇప్పుడు గరికపాటి గారు రాముడు మాంసం తింటాడు అన్నారు. అంటే ఏమైందండి, నిజంగా రాముడు మాంసం తిన్నట్టు అయిపోయిందా? కాలేదు. మన వాళ్ళే కాబట్టి అనొద్దు అన్నారు. ఆయన గొప్ప పండితుడు కదా, మరి పండితుడు అయినా కూడా ఈ విధంగా అన్నాడు. ఈయనేమో దొంగతనం చేసిండు పండ్లు అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళను మనం ఏం చేయలేకపోతున్నాము. కాబట్టి మనం అల్లరి చేసి అబాస్ పాలవడం కన్నా ఇటువంటి వాళ్ళకి మనం సైలెంట్గా ఉండి వాళ్ళ నోరు మూయించే ప్రయత్నాలు చేయగలిగినప్పుడు ఎవ్వడు మన ధర్మం గురించి మాట్లాడు. మనం వాళ్ళు అరిచినట్టు మనం అరవడం వల్ల ప్రయోజనం లేదు అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.